జాగ్రత్తగా వినండి, కొంచెం సెన్సిటివ్ విషయాలు ఇవి, కొంచెం జాగ్రత్తగా వినండి. ఎపిసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23వ వచనం. ఎపిసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23వ వచనం. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోండి. ఏమర్థమైంది? ఫాలో అవుతున్న వాళ్ళకి అర్థమవుతుంది. నేను ఎందుకు చెప్తున్నాను వినండి. బయట ప్రకటింపబడుతున్న యేసుక్రీస్తు వేరు, బైబిల్లో ఉన్న యేసుక్రీస్తు వారు వేరు. బయట ప్రకటింపబడుతున్న బైబిల్ దేవుడు వేరు, బైబిల్లో కనబడుతున్న బైబిల్ దేవుడు వేరు. మరొకటి, బయట కనబడుతున్న పరిశుద్ధాత్ముడు వేరు, బైబిల్లో కనబడుతున్న పరిశుద్ధాత్ముడు వేరు. ఒక మాటలో చెప్పాలి అంటే అసలు మనం అనుకుంటున్న దేవుడు వేరు, బైబిల్లో కనబడుతున్న దేవుడు వేరు. అదేంటంటే అంత మాట అనేసరి మేము చర్చికి వచ్చాంగా అంటే, చర్చికి వచ్చిన బాగా వినండి, మన మైండ్లో దేవుడు, బైబిల్లో ఉన్న దేవుడు ఏదైతే అనుకున్నాడో ఆ దేవుడు ఉండడం మనకి, మన మైండ్కు ఓ దేవుడు ఉంటాడు. ఉదాహరణ చెప్తాను వినండి. టేస్ట్లు అనేవి బాగా వినాలి. ఇక్కడ చిత్తవృత్తి అన్నాడు చూసారా? చిత్తవృత్తి అంటే మన మైండ్కి కూడా కొన్ని డిజైర్స్ ఉంటాయట, మన మైండ్స్కి కొన్ని థాట్స్ ఉంటాయట. అంటే నీకు తెలియకుండానే నీ మైండ్కి కొన్ని ఇష్టాలు ఉంటాయన్నమాట. ఒక వ్యక్తిని ఇష్టపడిపోయావు అనుకో, అతను కూర్చి నీకు ఎంత చెప్పినా ఎక్కదు. ఒక వస్తువుని ఇష్టపడ్డావు అనుకో, అది దానివల్ల నీకు ఉపయోగం అని ఎంత చెప్పినా నీకు ఎక్కదు. ఉదాహరణ చెప్తాను వినండి. మాకు గతించిన తరగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, జగన్ గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఇష్టపడిన వారి దగ్గరికి వెళ్ళి ఆయన నెగిటివ్ సైడ్స్ అన్నీ వాళ్ళకి చెప్పండి. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే. మీ చిత్తవృత్తి యందు అంటే మన మైండ్కి బాగా వినాలి, మన మైండ్కి కూడా ఒక మైండ్ ఉంటుందంట. నా మాటలు అర్థమవుతుంది లేదు? మన మైండ్కి కూడా ఒక మైండ్ ఉంటుందంటే దానికి ఇష్టాలు ఉంటాయి, దానికి ఆలోచనలు ఉంటాయి, దానికి నచ్చినవే అది స్వీకరిస్తుంది. నువ్వెంత చెప్పు దానికి ఇష్టమైన ఆన్సరే బయట చెప్తుంది. ఇప్పుడు గూగుల్ ఉందనుకోండి, గూగుల్లో ఒక లెక్క అడిగితే ఎలా ఉన్నదో అలా చెప్పేస్తుంది. ఒక ఇన్ఫర్మేషన్ నువ్వు ఒక మైండ్లో ఒకటి పెట్టుకుని గూగుల్లో ఒక ఇన్ఫర్మేషన్ అడిగితే నువ్వు అడిగింది రైటా రాంగ్ అని గూగుల్ పక్క చెప్తుంది. ఎలక్ట్రికల్ వస్తువు ఏదైనా మన అడిగిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా చెప్తుంది. కానీ అదే ఇన్ఫర్మేషన్ నిన్ను అడిగితే నువ్వు సరిగా చెప్పు, ఎందుకు చెప్పినా నీకు నచ్చిందే చెప్తావు. ఎందుకు? మన మైండ్కి ఒక మైండ్ ఉంటుంది. నా మాటలు అర్థమవుతుంది లేదు? ఇప్పుడు ఫలానా మంత్రి గారు ఏంటి, ఫలానా ప్రెసిడెంట్ ఏంటని అడిగితే డేటా మొత్తం చెప్తుంది, ఎలా ఉందో అలా ఉందో చెప్తుంది. అదే ప్రెసిడెంట్ గారి కోసం నిన్ను అడిగితే నువ్వు చెప్పు, ఎందుకు చెప్పు, నా ప్రెసిడెంట్ గారు అంటే నీకు ఇష్టం. మన మైండ్కి కొన్ని అర్థమవుతుందో లేదో నా మాటలు అర్థమవుతుంది అంటే ఇవన్నీ చూస్తుంటే మనకి ఏమర్థమవుతుంది? ఒక్కొక్క మైండ్కి, అంటే ఇక్కడ ఇన్ని రకాల మనుషులు ఉన్నారా, ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ ఉంటుంది అన్నమాట. చెప్పిందో పట్టాన్న ఎక్కదు, మనం చెబుతున్న అర్థం కాదు. ఇది మారాలి. ఇది మారకపోతే కళ్ళ ముందుకి సత్యం వచ్చి చెబుతున్నా, కళ్ళ ముందుకి సత్యం వచ్చినా మన బుర్రలు పనిచేయవు. కళ్ళ ముందుకు సత్యం వచ్చి కనబడుతున్నా మన కళ్ళు పనిచేయవు, చెవులు వినబడవు. సౌండ్ తగ్గించాను. చెవులు వినబడు, కళ్ళు కనబడు. ఇంకా మీకు అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తాను వినండి. యేసుక్రీస్తు వారికి గతించిన తరగతులు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు వారికి దగ్గరగా ఉన్న శిష్యులు ఉన్నారు. సుమారు 7 అద్భుతాలు చేస్తాడండి వీళ్ళ దగ్గర. 5,000 మందికి భోజనాలు పెడతాడు. తర్వాత 4,000 మందికి భోజనాలు పెడతారు. ఊరి నుంచి వచ్చిన వారిని అందరినీ స్వస్థపరిచాడు. అనేక కార్యాలు చేస్తారు. గుడ్డి వారికి చూపునిస్తాడు. ఒకటేంటి రెండేంటి, చాలామంది రోగుల్ని లేవనెత్తి నిలబెడతాడు. సుమారు 8 అధ్యాయాల్లో 7 అద్భుతాలు చేస్తే మొత్తం 7 అద్భుతాలు చూసిన తర్వాత ఒకరోజు యేసుక్రీస్తు వారు ఆ సముద్రం మీద నడిచి వస్తుంటే వీళ్ళు ఏమంటారు చెప్పిన? దయ్యం వస్తుందంటారు. అదేంటి మరి 5,000 మందికి భోజనాలు పెట్టినాడు సముద్రం మీద నడలేడా? 7 అద్భుతాలు చేసిన వాడు సముద్రం మీద నడిచి గాలిని అనసలేడా? 4,000 మందికి భోజనాలు పెట్టిన వాడు సముద్రం మీద నడిచి రాలేడా, గాలిని అనసలేడా? వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? వాళ్ళకు ఒక మైండ్ ఉంది. ఆ మైండ్లో నుంచి వాళ్ళు ఆలోచిస్తున్నారు కనుక కళ్ళ ముందు ప్రభువు నడిచి వస్తున్నా చెప్పండి వాళ్ళకి అర్థం కావట్లేదు.
ఇంకా మీకు అర్థం కావాలంటే ఉదాహరణ చెప్తాను. ఇంత అద్భుతాలు చేసిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు గాలిని, సముద్రాన్ని అలా అనిసేస్తుంటే వీళ్ళకి అర్థం కాక భూతం వస్తుంది అనుకుంటాడు. ప్రభు ఏమంటాడు చెప్పిన, రొట్టెలు గుచ్చిన సందర్భం మీకు జ్ఞాపకం లేదా అంటాడు. ఎందుకు రొట్టెలు గుచ్చిన సందర్భం ఎందుకు అంటున్నాడు? 5,000 మందికి రొట్టెలు పెట్టినోడిని సముద్రం మీద నడిచి రాలేనని ఎందుకు అనుకుంటున్నారా అని దాని అర్థం. అంటే మన కొన్ని మైండ్లో కొంచెం గుడ్డిగా కొన్ని ఫిక్స్ అయిపోయి ఉంటాం అన్నమాట. ఆ మైండ్కి అదే ఇష్టపడుతుంది, ఎంత చెప్పినా బుర్రకి ఎక్కదు. మీరు ఎంత చెప్పండి, ఆ మైండ్లో అలాగే తిరుగుతుంటాయి, అవే అర్థమవుతుంటాయి, అవే మనం స్వీకరిస్తుంటాం. మనకు నచ్చినట్టుగా మనకు నచ్చిన విషయాలే మనం వింటుంటాం కనుక మన బుర్రలకు పట్టాన్ని ఎక్కదు. దీన్ని మార్చడానికి వచ్చిన వాడే పరిశుద్ధాత్మదేవుడు. మాటలు అర్థమవుతుందా? చిత్తవృత్తి మారాలి. చిత్తవృత్తి అంటే నా మైండ్కి మైండ్ అంత చూసారా, ఆ మైండ్ మారాలి. ఆ మైండ్ మారనంత కాలము నేను ఎంత వాక్యం విన్నా నా బుర్రకి ఎక్కదు. మరో ఉదాహరణ చెప్తాను వినండి. చాలామంది పిల్లలకి జాగ్రత్తలు చెప్తుంటారు. ఏమైనా జాగ్రత్తలు అంటే, ఆడుతూ తిరక్కరా పాడు చేసేస్తాడు నిన్ను అంటారు. ఆడుతూ ఉండకరా ఆడు పాడు చేసేస్తాడు నిన్ను అంటాను. అడుగుతున్నాను, ఆడుతూ ఎందుకు తిరుగుతున్నాడు వీడు? ఇప్పుడు ఆడు చెడ్డ వ్యక్తి. ఆ చెడ్డ వ్యక్తితో వీడు ఎందుకు తిరుగుతున్నాడు? ఆడుకున్న కోరికలు ఈడుకున్న కోరికలు మ్యాచ్ చేయగనక వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యారు. ఆడు థాట్స్ ఈడు థాట్స్ ఒకేలా ఉన్నాయి కనుక వీళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళ మైండ్ ఒకేలా ఉన్నప్పుడే కదండి ఫ్రెండ్స్ అవుతారు. ఇప్పుడు వీడి మైండ్ ఒకలా ఉండి వాడి మైండ్ ఒకలా ఉంటే వీళ్ళకి స్నేహం కుదురుద్దా? అడిగి నాకు సెట్ అవ్వదండి అంటారు. అయినా వాడితో తిరుగుతున్నాడు, మా బంగారం చాలా బంగారం అని నువ్వు చెప్తున్నావంటే నువ్వు గమనించు, వాడుకున్న మైండే వీడికి ఉంది. వాడుకున్న మైండే వీడికి ఉంది, అందుకే వాడికి ఫ్రెండ్షిప్ కుదిరింది. అది మనం ఒప్పుకోం. అంటే ప్రతి ఒక్కరికి ఒక మైండ్ ఉంటుంది, బయటకు కనబడుతుంది. ఆ మైండ్ స్వీకరిస్తున్న కొన్ని విషయాలు ఉంటాయి. వాళ్ళకి ఎంత చెప్పండి, ఎంత రుజువుపరచండి, ఎంతైనా చేయండి, అలా కాదని వివరించండి, అబ్బే అలా కాదండి ఇదండి అని చెప్తుంటారు. ఎలాంటి మైండ్ సెట్లో శిష్యులు ఉన్నప్పుడు వాళ్ళని సరిచేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తనకు ఒక ఆదరణకర్తను పంపుతున్నాడని శిష్యులకు చెప్పాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడంటే మీ చిత్తవృత్తిని మారుస్తాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడంటే మీ విధి విధానాలు మారుస్తాడు. వాళ్ళని జాగ్రత్తగా గమనిస్తే, నేను లాస్ట్ వీక్ క్లాస్ జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకంటే ఇది మీకు అర్థమవుదని. శిష్యులు కూడా వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర 3 గవర్నమెంట్లు ఉంటాయి, లేదా 3 పరిస్థితులు ఉంటాయి. ఒకటి రోమా ప్రభుత్వం పరిపాలిస్తుంటుంది, 2 ఏరోదు స్టేట్ గవర్నమెంట్ పరిపాలిస్తుంటుంది. నా మాటలు అర్థమవుతున్నాయా? అర్థం అవ్వలేనట్టు ఉంటే కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, కొంచెం జాగ్రత్తగా వినండి. శిష్యులు యేసుక్రీస్తు వారిని అంత బలంగా ఎందుకు తొలినాళ్ళలో నమ్మలేకపోయారంటే, ఓ పట్టాన వాళ్ళ మైండ్ చేంజ్ అవ్వలేదన్నమాట. ఓ పక్కన రోమా ప్రభుత్వం కేంద్ర స్థాయిలో పరిపాలిస్తుంది, మరో పక్కన రాష్ట్ర స్థాయిలో ఏరోదు ప్రభుత్వం ఉంది, మరో పక్కన మత ప్రభుత్వం కూడా నడుస్తుంది, అది సన్హెడ్రిన్ సభ అంటారు. ఈ 3 ప్రభుత్వాలు లేదా ఈ 3 మానవ అధికారాల కింద సమాజం నలిగిపోయింది. ఆ రోజు ఎంతగా నలిగిపోయిందంటే కనీసం వాళ్ళకి వేసుకోవడానికి బట్టలు కానీ, పౌర హక్కులు కానీ, వాక్ స్వాతంత్రం కానీ ఏమీ లేవు. వాళ్ళకి దిగుబడి విషయంలో కూడా వాళ్ళకి సరి అయిన రాయితీలు లేవు. పన్నులు వసూలు చేసి రోమా ప్రభుత్వం రుద్దేసింది. ఆ తిక్కలోడు ఉన్నాడు ఏరోదు, వాడికి వావి వరుసలు ఉండవు. ఆడదో రకమైన పనులు చేస్తాడు, ఎందుకంటే తమ్ముడు భార్యని తెచ్చుకున్నాడుగా, ఆడదో రకం. అలాంటి పనులన్నీ చేస్తాడు. స్టేట్ గవర్నమెంట్ బాగాలేదు, సెంట్రల్ గవర్నమెంట్ బాగాలేదు. మరో పక్కన మతం ఏమన్నా ఉద్ధరిస్తుంది, మనకి స్వేచ్ఛనిస్తుంది అంటే ఈ మత పెద్దలు ఏం చేస్తున్నారంటే నిలువు టంగీలు వేసుకుని సంత వీధుల్లో వందనాలు చెప్పించుకుని దండం పెట్టరా అని ఒక్కొక్కరిని బెదిరించుకుంటూ తిరుగుతున్నారు. వీళ్ళకి ఎక్కడ చూసినా వీళ్ళకి స్వేచ్ఛ కానీ మనశ్శాంతి కానీ లేదు. అలాంటి టైంలో బాప్టిజం ఇచ్చి యోహాను తెర మీదకి వచ్చి దేవుని రాజ్యము సమీపిస్తుంది అనగానే వీళ్ళ మైండ్ ఎలా ఉంటుంది చెప్పండి? మైండ్ ఎలా ఆలోచిస్తా చెప్పనా? చిన్నప్పటి నుంచి ఒక మోటివేషన్లో పెరుగుతాం, ఒక పరిస్థితుల్లో పెరుగుతాం. ఆ పరిస్థితులు ఆ మోటివేషన్ ప్రకారమే మన మైండ్ ఆలోచిస్తుంది. పెద్దలు ఉంటారా, మన కుటుంబం ఉంటుంది కదా, కుటుంబం ఏది చెప్పిందో ఆ మైండ్లోనే పెరుగుతాం మనం. మన సహవాసాలు ఏం చెప్పాయో ఆ మైండ్లో పెరుగుతాం మనం. మన స్కూల్ కల్చర్ ఏదైతే చెప్పిందో ఆ మైండ్లోనే పెరుగుతాం మనం. మన యాటిట్యూడ్ అంతా భౌతిక విషయాలను ఆధారం చేసుకుని మన మైండ్ పని చేయడం స్టార్ట్ చేస్తుంది. శిష్యులకు కూడా వాళ్ళ చుట్టూ భౌతిక విషయాలు కొన్ని ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఉంది, మతము అనే అధికారం ఉంది. ఈ
ఈ 3 ఒత్తిళ్ళ కింద వీళ్ళు బ్రతుకుతున్నప్పుడు వీళ్ళ మైండ్ ఏం ఆలోచిస్తుంది? ఎప్పుడు ఫ్రీడమ్ వస్తుందా అని ఆలోచిస్తుంది, ఎప్పుడు స్వేచ్ఛ వస్తుందా అని ఆలోచిస్తుంది. ఆ స్వేచ్ఛ కొరకు ఎదురు చూస్తున్న ఆ మైండ్స్కి ఒక సౌండ్ వినబడ్డది, ఇదిగో దేవుని రాజ్యము సమీపిస్తుందని బాప్టిజం ఇచ్చి యోహాను చెప్పాడు. దేవుని రాజ్యం సమీపిస్తుంది అనగానే వాళ్ళు ఏం ఆలోచిస్తారు చెప్పండి? రామ ప్రభుత్వాన్ని వచ్చిన తర్వాత దేవుడు పడగొట్టేస్తాడు, చెప్పండి. ఇంకా మామూలుగా ఉండదు, ఆ పైన పిలాతుకి మామూలుగా ఉండదు, మొట్టికాయలు గట్టిగా వేస్తాడు దేవుడు. అలాగే ఏరోదుగుడిని కూడా తీసి పడేస్తాడు. దేవుడి రాజ్యం అనగానే ఇప్పుడు వాళ్ళకున్న పరిస్థితులు వాళ్ళ మైండ్ ఎలా ఆలోచిస్తారు చెప్పండి? భౌతికంగానే రాజ్యం వస్తుందని ఆలోచిస్తారా, ఆలోచించరా? అదే కదా ఆలోచిస్తారు, ఎందుకంటే వాళ్ళ మైండ్ అక్కడేగా నలుగుతుంది. ఈ టైంలో ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఒక ఆయన వెనకాల వస్తున్నాడు. ఆయన ఎవరో కాదు, నజరేయుడైన యేసు అని సర్టిఫికేట్ ఇచ్చేసాడు బాప్టిజం ఇచ్చి యోహాను. ఆయన వచ్చిన తర్వాత బాప్టిజం ఇచ్చి యోహాను చెప్పినట్టుగానే యేసుక్రీస్తు వారు బయటకు వచ్చి స్వస్థతలు చేస్తున్నాడు, గుడ్డివారిని స్వస్థపరుస్తున్నాడు, రోగుల్ని లేవనెత్తుతున్నాడు. ఇక ఎప్పటికీ తీరిన సమస్యలు కూడా ఆయన సద్దుమణిగేలా చేస్తున్నాడు. ఇవన్నీ చూస్తున్నప్పుడు వీళ్ళకి ఏమనిపించిందంటే, ఇంకొచ్చేసిందిరా దేవుని రాజ్యం, ఇదే దేవుని రాజ్యం అంటే. ఇక మెల్లమెల్లగా ఏం చేస్తామంటే, ఒకరోజు రోమ ప్రభుత్వాన్ని కొడతాం, రెండవసారి ఏ రోజుని కొడతాం, ఇక మూడోసారి ఈ మతాన్ని పక్కకి గంటేస్తాం, వీళ్ళందరి సంగతి తేల్చేస్తామని ఈ ఫీలింగ్లో వాళ్ళు ఉన్నప్పుడు ఒక్కసారి కూడా గవర్నమెంట్ని ఏమో అండేసురిస్తారు. వీళ్ళేమనుకుంటారు, ఇక మొత్తం మీద మనం ఒక టీముగా ఫామ్ అయ్యి మనల్ని 12 మందిని పోగేశాడు, అలాగే చాలామంది జనాభా వస్తున్నారు, మనం అందరం కలిసి ప్రభుత్వం మీద తిరగబడతామేమో అన్న ఫీలింగ్లో ఉన్నారు వీళ్ళు. కొత్త ప్రభుత్వాన్ని స్థాపిస్తామేమో, ఎందుకంటే వాళ్ళ మైండ్ అలాగే పనిచేస్తుంది. ఎందుకంటే ఏ పరిస్థితుల్లో ఉంటామో ఆ పరిస్థితులు తగ్గట్టుగానే అది స్పందిస్తుంది. నువ్వు సినిమా చూసానుకో 3 గంటలు సినిమా చూసి వచ్చిన తర్వాత నువ్వు సేమ్ ఆ యాక్టర్ లాగే మాట్లాడే ప్రయత్నం చేస్తావు. నువ్వు ఆడికిలా నడుస్తుంటావు, ఆడికిలా మాట్లాడుతుంటావు, ఆడికిలాగా నీ డైలాగ్ డెలివరీ. ఎందుకంటే ఈ 3 గంటల ప్రభావం ఉంది, ఇప్పుడు ఆ సినిమా ప్రభావం నీ మీద ఉంది కనుక నీకు ఇస్సిస్లు ఎక్కువైపోతాయి లాంగ్వేజ్లో. అలాగే బిహేవ్ చేస్తుంటుంది మైండ్. శిష్యులు కూడా అది వాతావరణంలో ఉన్న వాళ్ళ మైండ్ అలా బిహేవ్ చేస్తుంది. అంటే మనకు కొత్త ప్రభుత్వం వస్తుంది, ఆ ప్రభుత్వానికి మనం రాజు, ఇదిగో యేసుడే, ఈయన మనం వెంబడిస్తున్నాం కనుక రివార్డులు అదిరిపోతాయి, ఇక సింహాసనాలు మామూలుగా ఉండవు. ఈ థాట్స్లో ఉండి ఆయన రాజుగా ఊహించేసుకుని తిరుగుతుంటే ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఒక మాట అనలేదు. పైగా ఆయన ఏం చేశాడంటే, మనం ట్యాక్స్ కట్టాలిగా అన్నాడా, కట్టాలి గురువు గారు అంటే మనం కూడా కట్టాలి. అదిగో ఫీటర్ ఇలా వచ్చి అక్కడ సెకిల్ ఉంటుంది ఆ చేప గర్భంలో, ఆ సెకిల్ తీసి ట్యాక్స్ కట్టే అనగానే వీళ్ళకి ఎలా ఉంటుందండి? వీళ్ళ డైలాగులు తెలుగు డైలాగులాగా వాళ్ళు ఏమనుకుంటారంటే, మేమెంత కట్టాలరా సిత్తు, మేమెంత కట్టాలరా పన్ను, మేమెంత ఈ ఫీలింగ్ ఉంది ఎవరికి? శిష్యులకి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయండి ఏంటంటే ఎదిరిస్తాడు యేసుప్రభువు వారు కూడా. ఈయన ఎదిరించట్లేదు. ఈయన ఏమన్నాడంటే, ప్రభుత్వం చేతుల్లో మనుష్య కుమారుడు చనిపోతాడని చెప్పాడు ఆయన. మానవ ఆకారంలో ఉన్న ఈయన్ని శాస్త్రులు, పరిచయులు, పెద్దలు ఘోరంగా చంపేస్తారు ఆయన్ని. మీరు కత్తులు గుదియలు మీరు దుయ్యకండి, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదనగానే వీళ్ళకి ఏం అర్థమవుతుంది. ఇదేంటి వీళ్ళు ఏ విషయాన్ని మైండ్లో పెట్టుకుని వచ్చారు, ఈయన చెబుతున్న మాటలేంటి వీళ్ళకి అర్థం కాక చివరికి కంగారు అయిపోయి రోజు ఈయన ఏమంటున్నాడంటే, శాంతంగా ఉండండి, సమాధానంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. గవర్నమెంట్ని ఎప్పుడు ఎదిరించట్లేదు. ఎంతసేపు చెప్పినా ఎవరికి చెప్తున్నాడు? ఈ చుట్టూ ఉన్న వాళ్ళకే బోధ చేస్తున్నాడు తప్ప గట్టిగా 2 తిట్లు వదిలేసాడు ఎవరిని? ఆ ఏరోదిన నక్క నీతో నాకు పని ఎట్రా అన్నాడు అంతే. గట్టిగా మాట్లాడదు. ఎంతసేపు చెప్పినా వీళ్ళని మోటివేషన్ చేస్తున్నాడు తప్ప ఆ ప్రభుత్వాన్ని ఏమనడం లేదు. అప్పుడు వీళ్ళకి అర్థమైపోయింది, ఏంటి ఎంతసేపు చెప్పిన ఇలా అంటాడు, చంపేస్తారంటాడు, సిలువేస్తారంటాడు, ఈడ్చుకెళ్ళిపోయాడు అంటారు, రకరకాల మాట్లాడతారు. మనం ఊహించేది ఏంటి? ఈయన కదా అవసరమైతే వాళ్ళని చంపేస్తుంది, ఈయన కదా వాళ్ళతో ఫైట్ చేయాల్సింది, రివర్స్లో ఈయన లొంగిపోతానంటాడేంటి? ఇవన్నీ ఆలోచించి ఇంక తట్టుకోలేక పేతురు ఏమన్నాడంటే, ఇక చాలే ప్రభువా, నేను ఉండగా నిన్ను ఎవడేమనడానికి వీలు లేదన్నాడు. ప్రభు అన్నాడు, షటప్ అన్నాడు. నీకు అర్థం కావట్లేదు నా ఉద్దేశాలు ఏంటో, నీకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు ఒక మైండ్లో ఉన్నారు, మీ మైండ్కి ఒక మైండ్ ఉంది కనుక నేను చెబుతున్న విషయాలు మీ బుర్రకి ఎక్కట్లేదు. అప్పుడు అలా కలవరపడుతుంటే ఆ కలవరపడుతున్న టైంలో యేసుప్రభువారు అంటాడు, కలవరపడకండి, మీ వద్దకి ఒక ఆదరణకర్తను పంపిస్తున్నాను అన్నాడు. ఆ ఆదరణకర్తే చెప్పండి, పరిశుద్ధాత్ముడు. ఆయన వచ్చి ఏం చేస్తాడు?
మీకు ఏదైతే అర్థం కావట్లేదు, మీ చిత్తవృత్తి ఉందో చూసారా, ఆ చిత్తవృత్తిని మారుస్తాడు. ఆ చిత్తవృత్తిని మార్చడమే కాదు, దేవుడు అంటే ఏంటి, పరిశుద్ధాత్ముడు అంటే ఏంటి, యేసుక్రీస్తు వారు అంటే ఏంటి, రాజ్యం అంటే ఏంటి, ఇవన్నీ మీకు అర్థం అవ్వాలి అంటే ఖచ్చితంగా ఆయన మీకు వస్తే కానీ మీ మైండ్ సెట్లు మారు. అది మారితే కానీ నేనేం చెప్తున్నాను మీ పట్టాన్న ఏమీ మీకు అర్థం కాదు అన్న సందర్భాన్ని అక్కడి వరకు ధ్యానిస్తూ ఒక్క దిక్కుని మేము వచ్చిన నుండి ఇప్పుడు మేము ఆలోచిస్తాం. ఒకవేళ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, లైవ్లో ఉన్న వాళ్ళకి అర్థం అవుద్ది. 16వ అధ్యాయం యోహాను సువార్త చూడండి. 16వ అధ్యాయం యోహాను సువార్త చూడండి ఒకసారి జాగ్రత్తగా. 16వ అధ్యాయం యోహాను సువార్త 8వ వచనం. 16వ అధ్యాయం యోహాను సువార్త 8వ వచనం. పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు. పాపమును గూర్చియు నేను తండ్రి యొద్ద. జాగ్రత్తగా వినండి, అక్కడ ఒక మాట ఉంది చూడండి. 16వ అధ్యాయం 8వ వచనంలో ఏం ఒప్పింపజేస్తాడట, చదువుతాం మళ్ళీ. పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. ఆగుదాం. ఎవరిని ఒప్పుకొని చేస్తాడట? లోకాన్ని ఒప్పుకొని చేయను. గమనించండి, మూలంలో అలా లేదు. తెలుగులో అలా రాశారు కానీ మూలంలో దాని మీనింగ్ వేరు. ఎందుకంటే తెలుగులో సరి అయిన ఎలిబ్రేషన్ జరగలేదు కనుక చాలామంది ఏమనుకున్నారంటే లోకాన్ని పరిశుద్ధాత్ముడు ఒప్పించేస్తాడేమో అన్న టెర్మినాలజీలో చదివారు దాన్ని. లోకాన్ని ఒప్పింపజేస్తాడంటే లోకం ఆయన చూస్తుందా? చూడదు. లోకం ఆయన ఎరుగుతుందా? ఎరగదు. లోకం దగ్గరికి ఆయన వస్తాడా? రాడు. మరి ఆయన ఎవరి దగ్గరికి వస్తాడు? ఆయన అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు లోకం ఆయన ఎరగదు, లోకం ఆయన చూడదు, లోకం ఆయన నమ్మదు. ఇప్పుడు లోకం ఆయన చూడదు, నమ్మదు, విశ్వసించదు, ఏది చేయలేనప్పుడు లోకాన్ని ఆయన ఎలా ఒప్పింపజేస్తాడు? అంటే ఈ వచ్చిన యొక్క భావం ఏంటి? ఆయన వచ్చేది లోకం దగ్గరికి కాదు. మరి ఎవరైతే దేవుని దగ్గరకు వచ్చారో, మీరు వచ్చారో చూసారా, ఎవరైతే దేవుని దగ్గరకు వచ్చారో ఈ దేవుని దగ్గరకు వచ్చిన వారి దగ్గరికి ఆయన వస్తాడు. వచ్చి ఏమని ఒప్పింపజేస్తాడు? లోకం అనేది బాగా వినాలి, లోకం అనేది ఒక చెడ్డదని, లోకం అనేది ఒక పనికిమాలినదని, లోకం అనేది నాశనకరమైనదని, లోకం అనేది దేవునికి విరుద్ధమైనదని ఒప్పింపజేస్తాడు. ఎవరిని ఒప్పింపజేస్తాడు? బయట వాళ్ళని కాదు. చెప్పండి. ఆయన దగ్గరికి ఎవరైతే వచ్చారో, ఆయన రాజ్యాన్ని ఎవరైతే ఆకర్షిస్తున్నారో ఈ దగ్గరకు వచ్చిన శిష్యుల్ని ఒప్పింపజేస్తాడు. అవును, ఎస్, ఈ లోకం ఫ్రాడ్ అని వాళ్ళకి అర్థమవుతుంది. లోకంలో ఉపయోగకరమైనది ఏమీ లేదు. ఎందుకంటే లోకానికి సంబంధించిన వచనమైతే ఆ 14-17 ఇలా అనకూడదు. ఏమని? లోకం ఆయన్ని ఎరగదు, లోకం ఆయన్ని పొందనేరదు, లోకం ఆయన్ని అర్థం చేసుకోదు. లోకం పరిశుద్ధాత్మని అర్థం చేసుకోలేనప్పుడు, లోకం పరిశుద్ధాత్మని చూడలేనప్పుడు, లోకం ఆయన్ని పొందలేనప్పుడు ఆయన ఎలా ఒప్పింపజేయగలడు? కాబట్టి ఒప్పింపజేస్తానన్నది ఎవరిని? తనకు దగ్గరకున్న శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే ఒప్పింపజేస్తాడు. లోకాన్ని ఒప్పింపజేసే అనే పదం అక్కడ అలా కాదు. లోకం తప్పుడుదని మనల్ని ఒప్పింపజేస్తాడు, మనకు ఒప్పుకునేలా కలగజేస్తాడు. లోకం తప్పుదని మనకు అనిపిస్తుందో? అనిపించదు మనకి. ఎందుకంటే లోకానికి కొన్ని వ్యూస్ ఉన్నాయి. పాపం అంటే ఏంటని లోకాన్ని అడగండి, హలో పద్ధతి చెప్తారు. నీతి అంటే ఏంటని లోకాన్ని అడగండి, వాళ్ళు ఒక పద్ధతి చెప్తారు. తీర్పు అంటే ఏంటని వాళ్ళని అడగండి, వాళ్ళు ఒక పద్ధతి చెప్తారు. మనం కూడా ఎలా ఎదుగుతాం తెలుసా? మన దృష్టిలో మన పరిస్థితులు 2-3 రకాలుగా మనం ఎదుగుతుంటాం. లోకం దృష్టిలో తప్పు అంటే ఏంటి? లోకం దృష్టిలో తప్పు అంటే కొన్ని అర్థాలు ఉన్నాయి లేదా? లోకం దృష్టిలో మంచి అంటే కొన్ని అర్థాలు ఉన్నాయి. అంటే లోకం దృష్టిలో తప్పులు వేరు, లోకం దృష్టిలో మంచిలు వేరు, లోకం దృష్టిలో ఆలోచనలు వేరు. ఇప్పుడు మనం ఎలా పెరిగాం చెప్పండి? లోకం దృష్టిలో ఇది తప్పు అంటే అదో రకమైన తప్పు మనకు తెలుసు, ఒప్పు అంటే అదో రకమైన ఒప్పు తెలుసు. దేవుని దృష్టిలో తప్పు అంటే ఏంటి, దేవుని దృష్టిలో ఒప్పు అంటే ఏంటి మన బుర్రలకు తెలుసా? లోకం దృష్టిలో తప్పు అయినవే మనకు తప్పు, లోకం దృష్టిలో ఒప్పు అయినవే చెప్పండి మనకు ఒప్పు. కానీ లోకం దృష్టిలో తప్పు అయినవి బాగానండి దేవుని దృష్టిలో ఒప్పు అవుతాయి. మీకు అర్థమైందో లేదో నేను అడుగుతున్నాను. లోకానికి యేసుక్రీస్తు వారు నచ్చుతాడా? నచ్చడు. కానీ దేవుని చిత్తం నెరవేర్చిన దైవ కుమారుడు ఎవరు?
యేసుక్రీస్తు. కానీ మన మైండ్ ఎందులో పెరిగింది? లోకంలో పెరిగింది. కనుక లోకస్తులు, లోక సంబంధంగా ఆలోచించేవారు యేసుక్రీస్తు వారిని నమ్మడానికి అందుకే ఇబ్బంది వాళ్ళకి. లోకాన్ని ఒప్పింపజేస్తాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? లోకమంతటిని ఒప్పింపజేయడు. లోకంలో ఉండే ఈ ఆలోచనలు, లోకంలో ఉండే ఈ దుష్టు కోణాలు తప్పని నొప్పిన. అంటే నువ్వు లోకంలో చూస్తున్నావే, నీ టెర్మినాలజీ అంతా ఈ లౌకికమైన నీ నీతి న్యాయాలన్నీ తప్పు అని ఒప్పింపజేస్తాడు. మనం ఎంతసేపు ఎలా ఆలోచిస్తాం చెప్పిన? నీ కుటుంబం నిన్ను ఎలా పెంచిందో అలాగే ఆలోచిస్తావు. అవునా కదా? నీ కులంలో నువ్వు ఎలా పెరిగావో నీ కులం తగ్గట్టే ఆలోచిస్తావు. నువ్వు నీ మతం నీకు ఏది బోధించిందో నీ మతానికి తగ్గట్టు ఆలోచిస్తావు. నువ్వు ఎంతసేపు ఆలోచించినా నీ కట్టుబాట్లు, నీ కులము, నీ వైరాగ్యము, ఇందులోనే నీ మైండ్ ఎందుకు ఆలోచిస్తుంది? నువ్వు అందులోనే పెరిగావు కనుక. నీ కులానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, నీ మతానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, నీ కుటుంబానికి ఒక అలవాటు ఉంటుంది. ఆ అలవాటు ప్రకారమే నువ్వు పెరుగుతావు. ఇప్పుడు మన ఫ్యామిలీలో ఉన్న పిల్లలు ఒకలా ఉంటారు, సిటీలో ఉన్న ఫ్యామిలీలో ఉన్న పిల్లలు ఒకలా ఉంటారు. మనం వాళ్ళని చూసినప్పుడు మనకు ఆశ్చర్యం అవుతుంది. ఏంటి ఏమనరా వాళ్ళ అమ్మ నాన్న అంటే? వాళ్ళకి అది తప్పు కదా. వాళ్ళకి అదే పనులు మన పిల్లలు మన ఇంట్లో చేస్తే నడ్డి ఎరగొడు కూర్చోబెడతాం మనం. మరి వాళ్ళకి తప్పు కదంటే వాళ్ళకి తప్పు కాదు. ఎందుకు? వాళ్ళ వాతావరణంలో తప్పు కాదు, వాళ్ళ మైండ్లో వాళ్ళకి అది తప్పు కాదు, వాళ్ళు పెరిగిన విధానంలో అది తప్పు కాదు. కానీ మనకు తప్పు అదంటే ఒక్కొక్కరికి ఒక మైండ్ సెట్ ఉంది, ఒక్కొక్కరికి ఒక విధానం ఉంది, ఒక్కొక్కరు ఒక పద్ధతిలో పెరుగుతున్న క్రీస్తు వారు అంటున్నారు. ఆయన వచ్చి ఏం చేస్తాడంటే మిమ్మల్ని ఒప్పింపచేస్తాడు. ఆయన వచ్చిన తర్వాత మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు, మీ గురించి మాట్లాడతాడు, మీ మైండ్ ఎలా ఉండకూడదని చెప్తాడు. మీరు ఎప్పటివరకు రైట్ అనుకున్నవి ఆయన వచ్చిన తర్వాత అరే నిజంగా లోకం తప్పుడు కొందరా, లోకం ఆలోచించినట్టే మనం ఆలోచించాం, ఇది దేవుని దృష్టికి తప్పురా అని శిష్యులు ఒప్పుకునేలా ఒప్పించాడట. అందుకే ఆయన వచ్చి ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ అంటే అట్టిపొలు పెంచడు, కచ్చీపులు ఇవ్వడు, నీ మైండ్ ఇస్తాడు, నీ మైండ్ మారుస్తాడు. లోకం దృష్టిలో కొన్ని విధానాలు ఉంటాయి, మీరు గమనించండి. సీరియల్ ఎందుకు చూస్తున్నావు అని అడిగితే ఆవిడందట మంచి సీరియల్ అండి అందంట. అంటే మీకు అర్థమవుతుందా? ఆ మైండ్ మీకు ఏమర్థమవుతుందండి? లోక సంబంధంగా ఆలోచిస్తున్నారు కనుకే చెప్పండి. లోకంలో కూడా మంచి సీరియల్ అంట, చెడ్డ సీరియల్ అంట. దేవుడి దగ్గరికి వస్తే ఏమంటే చెప్పిన సీరియల్లే తప్పు అంటాడు ఆయన. మంచి సినిమాలు, చెడ్డ సినిమాలు, మంచి సీరియళ్ళు, చెడ్డ సీరియళ్ళు. నేను అడుగుతున్నాను, లోకంలో మంచి ఇవన్నీ కుదరవండి దేవుడి దగ్గర. మన బిహేవియర్ ఏదైతుందో గమనించండి. దేవుడి దృష్టికి వచ్చేసరికి చాలా రాంగ్ ఉన్నామే అని మనకు అర్థమవుద్ది. మనం రాంగ్ ఉన్నామని మనకి ఎప్పుడు అర్థమవుద్ది అంటే ఆత్మదేవుడు పనిచేస్తేనే అర్థమవుతుంది. ఆయన వచ్చి ఒప్పింపజేస్తాడు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఆ టెక్స్ట్లో అంటున్నాడు, 14వ అధ్యాయం చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. 14వ అధ్యాయం 23వ వచనం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి మేము వాని యొద్దకు వచ్చి నివాసం చేద్దాం. బాగా వినండి. లోకంలో ఉన్నవారు ప్రభువుకు నచ్చరు, ప్రభువులో ఉన్నవారు ఎందుకు నచ్చరు? వాళ్ళ మైండ్లు వేరు. చెప్పండి, మన మైండ్లు వేరు. పరిపక్వతలోకి వచ్చాం, మారు మనసులోకి వచ్చాం. లోకం ఆలోచించినట్టు మనం ఆలోచించం. అందుకే మన వ్యవహారాలు, మన మాటలు, మన పాటలు, మన పద్ధతులు అన్నీ లోకానికి ఎలా ఉంటాయంటే అదొక విచిత్రంగా ఉంటాయి. లోకస్తులు చేసే పనులన్నీ మనకు నచ్చుతున్నాయంటే నువ్వు ఇంకా ఎలా ఉన్నావు చెప్పు? లోకస్తులుగానే ఉన్నావు. నువ్వు లోకంలోకి పోయి నీకు ఇంకా ఎంజాయ్ చేయాలనిపిస్తుందంటే నువ్వు గమనించు. నువ్వు లోకంలోకి పోయి నీకు ఇంకా ఎంజాయ్ చేయాలనిపిస్తుందంటే నువ్వు మారేవని ఎవడన్నాడు? సేమ్ కొంచెం ఫ్లేవర్ మార్చావంతే, సేమ్ ఎంజాయ్. నువ్వు మారేవని ఎవరు? నువ్వు మారలా. నీకు వాళ్ళకలా తిరగాలనిపిస్తుంది, వాళ్ళకలాగా కూర్చోవాలనిపిస్తుంది, వాళ్ళకలాగా నడవాలనిపిస్తుంది, వాళ్ళకలా మాట్లాడాలనిపిస్తుంది, వాళ్ళకలా బిహేవ్ చేయాలనిపిస్తుంది, వాళ్ళకలాగే ఏవైతే ఉన్నావో ఈ పనికిమాలిన విషయాలన్నింటిలో డిస్కషన్ చేయాలనిపిస్తుంది. ఇవన్నీ నీకు అనిపిస్తుంది. నువ్వు ఇంకా అలాగే ఉన్నావంటే నువ్వు గమనించు, నువ్వు మారలేదు. ఒకవేళ నువ్వు మారితే లోకానికి నచ్చింది నీకు నచ్చుతుందా? నీకు నచ్చదు. ఇదే ఆదివారం నీకు సిటీలో, బాగా వినాలి, ఇదే ఆదివారం నీకు సిటీలో ఏదో కార్యక్రమం జరుగుతుంది, లేకపోతే ఏదో ఎగ్జిబిషన్ జరుగుతుంది, ఏదో జరుగుతుందంటే నీకు అక్కడికి సండే మానేసి వెళ్ళాలనిపిస్తుందంటే నీ గమనించు, నీ మైండ్ ఎలా ఉందో నీకు అర్థం అవ్వాలి.
నీ మైండ్ సెట్ ఎలా ఉందో నీకు అర్థం అవ్వాలంటే నువ్వు లోకాన్ని ఇంకా అంటు పెట్టుకుని ఉన్నావు. నువ్వు లోకంతో ఇంకా అలానే బతుకుతున్నావు, నువ్వు లోక సంబంధంగా ఆలోచిస్తున్నావు. ఎందుకంటే నీకు దేవుడి ఇష్టాలు నీకు నచ్చినప్పుడు లోకం నీకు నచ్చదు. నువ్వు కలవలేవు, కూర్చోలేవు, అందరితో పాటు నిలబడలేవు, అక్కడ ఉండలేవు, అందరిలాగా నువ్వు ఆలోచించలేవు. నువ్వేం చేస్తావంటే నువ్వు రోజు రోజుకి లోకాన్ని అసహించుకునే పరిస్థితులు చేస్తావు. ఎప్పుడైతే లోకాన్ని మనం ద్వేషిస్తామో అప్పుడు అన్నాడట, నా ఆజ్ఞను గైకుని లోకాన్ని ఎవడైతే ద్వేషిస్తాడో నేను వచ్చి వాడితో నివాసం చేస్తాను. అదే చెప్తాడు చూడండి 14:23 14:23 యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును. ఏం చెప్తున్నాడండి? దేవుడి ప్రేమకి కండిషన్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయా లేదా? నువ్వు లోకాన్ని వదిలిన ఆజ్ఞను పాటిస్తే కానీ నేను నిన్ను ప్రేమించినాడు. మీరు రాసి పెట్టుకోండి, మీరు ఏమనుకుంటే అనుకోండి. ఈ దేవుడిని ఎలా అర్థం చేసుకుంటారో అర్థం చేసుకోండి. నువ్వు ఇంచు లోకంతో కలిసిన దేవుడు అన్నాడు, నిమిషం కూడా నీతో ఉండను రా అని చెప్పాడు. అంతే. క్షమించడంలో షరతులు లేవేమో కానీ, కృప చూపించడంలో షరతులు లేవేమో కానీ, ప్రేమించడంలో మాత్రం దేవుడు అన్నాడు కండిషన్స్ అప్లై అవుతాయి. ఏం కండిషన్స్ అప్లై అవుతాయి ప్రభు అంటే, నా కమాండ్స్ నువ్వు పాటించి, నీ థాట్స్, నీ చిత్తవృత్తి మార్చుకొని, లోకాన్ని నువ్వు ద్వేషించి నాకు దగ్గరగా ఉంటే కానీ నేను వచ్చి నీతో నేను నివాసం చేయను అన్నాడు. అంతే. దేవుడు మనతో నివాసం చేయకపోతే మీరు గమనించండి, మనం ఎలా జీవించాలో మనకు అర్థం కాదు. దేవుడు మనతో నివాసం చేయాలంటే ఆయన ఆజ్ఞ పాటించాలి. ఆ వచనంలో అందే మనం దేవుడిని ప్రేమించాలి. మనం ఎప్పుడైతే దేవుడిని ప్రేమిస్తామో దేవుడు చెప్పండి మనల్ని ప్రేమిస్తాడట. మనం ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తామో ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తామట. దేవుని ప్రేమిస్తుందని ఎలా తెలుస్తుంది? గులాబీ ఇస్తే తెలుస్తుందా? దేవుని ప్రేమిస్తే ఎలా తెలుస్తుందండి? ఐ లవ్ యూ అని చెప్తారు దేవుడికి. దేవుని ప్రేమిస్తే ఎలా తెలుస్తుంది? లోకంలో నీకు నచ్చినట్టు బతుకో చెప్పండి, నీ దేవునికి నచ్చినట్టు బతుకుతా. అదే ప్రేమించడం అంటే. మాతో పాటు నువ్వు ఎందుకురా సినిమాలకు రావంటే రామరా, ఎందుకంటే మా దేవుడికి ఇది నచ్చదురా. మాతో పాటు ఎందుకురా మా తీర్థాలకు రారు మీరు, మా తీర్థయాత్రలు రారు మీరు, మాతో పాటు ఎందుకురా మా సంబరాలకు రారంటే రామరా, మా దేవుడికి ఇది నచ్చదురా. మా దేవుని చిత్తమే చెప్పండి, మా చిత్తం రా. కానీ దేవుని చిత్తం నీ చిత్తవృత్తిలో జరగకపోతే నీకు నచ్చింది నువ్వు చేసేమంటావంటే దేవుడు ప్రేమ కలిగిన వాడు, అర్థం చేసుకోండి, నీ బంధం అర్థం చేసుకుంటాడు. నేను ఆయన కండిషన్స్ అప్లై అవుతాయి. దేవుడికి నచ్చినవి కొన్ని ఉంటాయి. లోకంలో అక్కడ ఉండొద్దు అంటాడు, వంటకంతే అక్కడ. వెళ్ళొద్దు అంటాడు, వెళ్ళకంతే అక్కడ. కలొద్దు అంటాడు, కలకంతే అక్కడ. ఒకటా రెండా బైబిల్ లోకాన్ని గురించి ఎన్నిసార్లు ఎలిబ్రేట్ చేసింది. లోకము చెడ్డది, దానికి దేవుడు నచ్చడు. ఈ లోకము ఆరాధించే దైవం నిజ దేవుడు కాదు, ఈ లోకం యొక్క దైవం సాక్షాత్తు సాతానుగాడే. ఆ సాతానుగాడు ఈ జనాల్ని మభ్య పెట్టాడు. అలాంటి లోకం నీకు ఎలా నచ్చుతుంది? నీ చిత్తవృత్తి ఎంతసేపు ఆలోచించినా, నీ మైండ్ ఎంతసేపు ఆలోచించినా ఆ లోకం నుండి ఆలోచిస్తున్నావు కనుక నీకు పర్లేదనిపిస్తుంది. కొన్ని విషయాలు పర్లేదని నువ్వు అంత ధైర్యంగా ఎలాగనగలుగుతున్నావు? నీ మైండ్, నీ కాన్సెప్ట్ చెప్తుంది ఏమనంటే పర్లేదని. నీ మైండ్ చెప్పింది నువ్వు విన్నావో ఎగిరిపోతావు. నీ మైండ్ చెప్పింది కాదు, దేవుని చిత్తం ఏం చెప్తుంది అది వినాలి నువ్వు. నీ మైండ్ చెప్పింది దేవుని దగ్గర పట్టుకెళ్ళు, దేవుడు చెప్తాడు ఎర్రర్రా తప్పులో ఉన్నావు అని చెప్తాడు. దేవుడు తప్పులో ఉన్నావు రాంగ్ 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 అని చెప్తుంది. మరి ఇది పర్లేదు కదా, ఎవడు చెప్పాడు పర్లేదని దేవుడు చెప్తాడు. వ్యతిరేకిస్తాడు, ఒప్పుకోడు. అందుకే ఆయన వచ్చి మనతో నివాసం చేయాలి. దేవుడు మనతో వచ్చి నివాసం చేస్తే ఎంత ధన్యత అండి. దేవుడు మనతో వచ్చి నివాసం చేస్తే ఎంత ధన్యకరంగా ఉంటుంది చెప్పండి. దేవుడు మనతో ఉంటే, మనలో ఉంటే, మనతో నివాసం చేస్తే ఎంత ధన్యకరంగా ఉంటుంది చెప్పండి. ఆయన వచ్చి మనతో నివాసం చేయాలంటే మళ్ళీ సూత్రం చెప్తాను, ఈ సొసైటీకి నువ్వు వేరుగా ఉంటే కానీ ఆయన నీతో ఉండడు. అంతే. సొసైటీకి వేరుగా ఉండాలి. ఈ లోక సంబంధమైన ఫంక్షన్లకు వేరుగా ఉండాలి, ఈ లోక సంబంధమైన పద్ధతులకు వేరుగా ఉండాలి, ఈ లోక సంబంధమైన వ్యక్తులకు వేరుగా ఉండాలి. నువ్వెవరితో అయితే బాగా వినాలి. నువ్వెవరితో అయితే నువ్వు ఎక్కువ కలిసి తిరుగుతున్నావో వాళ్ళ లోక సంబంధాలు అయితే వాళ్ళకి వేరుగా ఉండాలి. మా చుట్టాలండి అంటే దేవుడు అంటాడు, ఆడు నువ్వు లోకంలో తిరిగి అంటాడు. నీ చుట్టమైతే మేము ఫలానా అంటే మేము దేవుడి దగ్గర ఈ లెక్కలన్నీ చల్లో. మా కులం అంటే కులం అయితే దేవుడి దగ్గరకు వచ్చే కులం కుదరదు, దేవుడి దగ్గరికి వచ్చే పద్ధతులు కుదరవు. మీరు గమనించండి,
ఈ మాటలు చెబితే మనమే ట్రోల్ చేస్తారు, కానీ నేను తప్పక అయినా చెబుతున్నాను. వివాహ కార్యక్రమాల్లో మామిడాకులు కట్టినా దేవునికి నచ్చదు. మీరేమనుకుంటే అనుకోండి. ఆక్సిజన్ కోసం కట్టామంటే నేను అడుగుతున్నాను, ఆక్సిజన్ ఇచ్చినాడు ఎవడ? మామిడాకులా? ఇన్ని ఎవడ కట్టమన్నాడు? దేవుడు మళ్ళీ చెప్తున్నాను, ఊరకే ఉండడండి. ప్రేయర్స్కి ఆన్సర్ వెంటనే రాదు. ఎందుకు రాదో చెప్పనా? నువ్వు మళ్ళీ మళ్ళీ సీరియస్గా ఆలోచించు. నువ్వు చాలా విషయాలు నీకు నచ్చినట్టు చేసేది దేవుడికి నచ్చుతుంది అనుకుంటున్నావు. నీకు నచ్చినట్టు ఆ పెళ్ళికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్షింతలు తీసేశారు, పూలు పెట్టారు అక్కడ. నేను అడుగుతున్నాను, సేమ్ వ్యవహారమేగా. అక్షింతలు తీసో పూలు పెట్టు, ఆ పూలు జలమంటున్నావు. నడుతున్నాను, ఏమి లేదు, జస్ట్ ప్యాటర్న్ మార్చావు, తీసి మళ్ళీ అయ్యేయమంటున్నావు. ఇది ఎలా ఉందంటే ఇశ్రాయేలు యెహోవానే మొక్కారట, కాకపోతే దూడ నెట్టుకున్నారట ఎదరగా, అంతే. దీన్నే చిత్తవృత్తి అంటారు. నా మాటలు అర్థమవుతున్నాయి. దీన్నే అంటే మీరు మారామనుకుంటాం కానీ అవే చేస్తాం, కాకపోతే కొంచెం ప్యాటర్న్ మారుస్తాం అంతే. మారామనుకుంటే కానీ కొంచెం ప్యాటర్న్. ఇశ్రాయేలు యెహోవానే మొక్కారు, కాకపోతే ఆ యెహోవా ఏడ్రా అంటే ఇదిగో ఈ దూడే యెహోవా అని చెప్పారు. అంటే వాళ్ళు యెహోవానే మొక్కుతారు కానీ దూడని చేపిస్తారు. మనం దేవుడిని ఆరాధిస్తాం కానీ ఆ దేవుడి పేరు మీద అన్నీ మనం చేస్తాం. ఇదే మారాలి. అందుకే ఈయన మారాలి. మనం మారితే కానీ ఆయన మన దగ్గరకు వచ్చి నివాసం చేయడట. నువ్వు మారితే కానీ నీ దగ్గరికి నేను రాను అని ఖచ్చితంగా కరాఖండిగా చెప్పాడు. ఎంతగా మారాలి చెబుతున్నాడు చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. జాగ్రత్తగా వినండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. దేవుని ఆలయానికి అంటే మనము లేదా సంఘము లేదా దేవుని సమూహము విగ్రహాలతో ఏమి పొందుక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నామని అందుకు దేవుడు ఎలాగో సెలవిస్తున్నాడు. లోకాన్ని బాగా వినండి. విగ్రహముతో ఏమి పొందుక? విగ్రహం అనగానే మీరు అనుకుంటారు, విగ్రహం అనగానే ఒక ఆకారం పెట్టి దాన్ని మొక్కడం, అది మాత్రం విగ్రహం అనుకుంటారు. మీ చిత్తవృత్తిలో బ్రతికే ఏదైనా చెప్పండి విగ్రహమే. నీకు లోకంలోకి ఆకర్షించేది ఏదైనా విగ్రహమే. నువ్వు ఇష్టపడే ఏదైనా విగ్రహమే. అక్కడ వరకు ఎందుకు? నిన్ను నువ్వు డిఫెన్స్ చేసుకుని నిన్ను నువ్వు ప్రేమించుకున్నా చెప్పండి నీకు నువ్వే విగ్రహం. దేవుడు చెప్తున్నాడు విగ్రహాలతో అంటే మీకు ఎందుకు ఈ పొంతిక అంటున్నాడు. మనము జీవం గల దేవుని ఆలయమే ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగో సెలవిచ్చున్నాడు. ఏమని? నేను వారిలో నివసించి సంచరింతుదును, నేను వారి దేవుడినయుందును, వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి, బాగా వినాలి, వాళ్ళ మధ్య నుండి బయలు వెళ్ళి, మళ్ళీ అడుగుతున్నాను, వాళ్ళ మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండి. మరలా అడుగుతున్నాను, ఇందాక యోహాను సువార్త చదివా మర్చిపోద్దా? 14లో ఆ చదివిన 16:8 చదువు. ఆయన వచ్చి ఏం ఒప్పింపజేస్తాడట? లోకమును ఒప్పింపజేస్తాడు. లోకాన్ని ఒప్పింపజేయడం అంటే లోకం దగ్గరికి వెళ్ళి ఒప్పింపజేయడం కాదు. సెన్సిటివ్గా వినండి. లోకం దగ్గరికి వెళ్ళి ఒప్పింపజేయడం కాదు, లోకం చెడ్డది అని నిన్ను ఒప్పింపజేస్తాడు. నువ్వు లోకంతో కలవడానికి ఇష్టపడవు, నువ్వు అందరిలాగా అక్కడ కూర్చోడానికి ఇష్టపడు, అందరిలా తిరగడానికి ఇష్టపడు, అందరిలా బిహేవ్ చేయవు, అందరిలాగా అలాంటి పిచ్చి పిచ్చి వాతావరణంలో నువ్వు ఉండవు. ఎందుకంటే నీకు లోకం చెడ్డదని ఆయన ప్రూవ్ చేశాడు నీ లైఫ్లో, ఒప్పింపు చేశాడు ఆయన. అవును, ఎస్, ఈ లోకం చాలా చెడ్డది, దీని టెర్మినాలజీ చెడ్డది, దీని ఆలోచన విధానాలు చెడ్డవి, దీంతో నేను కలవలేనని నువ్వు ప్రత్యేకంగా బయటికి రావాలి. నువ్వు బయటికి వస్తే కానీ ఆయన నీతో ఉండడంట. చాలామంది ఏమనుకుంటున్నారంటే వాళ్ళ ఫంక్షన్కి మనం వెళ్తాం, మన ఫంక్షన్కి వాళ్ళు వేస్తారు, వాళ్ళ పండగలకి మనం శుభాకాంక్షలు చెప్పాలి, మన పండగలకి వాళ్ళ శుభాకాంక్ష. నీ బొంద చెప్పానని అందుకే నేను చాలాసార్లు ఏం చెప్తావు? కలవద్దు, ఉండొద్దు, చూడొద్దు. బైబిల్లో చాలా విషయాలు చెప్పాయి. నువ్వు క్రిస్మస్ చేసి మళ్ళీ సంక్రాంతి చేసి మళ్ళీ భోగమంటేసి మళ్ళీ ఇంకోటి చేసి తర్వాత ఈ మార్చి ఏప్రిల్లో మళ్ళీ ఉగాది చేసి ఇవన్నీ చేస్తుంటే దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు ఎక్కడ రా ప్రత్యేకత నీకని అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడుంది నీకు ప్రత్యేకత? ఒక్కడు కూడా గుర్తుపట్టండి. ఏదన్నా ఇది దేవునికి విరుద్ధంగా ఉందని 70 సార్లు చిన్నదైనా 70 సార్లు ఆలోచించుకోవాలి. ప్రభు చెప్తున్నాడు వేరుగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి, వేరుగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. వేరుగా ఉండాలనుకుంటూ ఉండలేవు. నేను ప్రత్యేకంగా ఉండాలనుకుంటూ ఉండలేవు. నువ్వు వేరుగా ఎప్పుడు ఉండగలవో తెలుసా? ఈ సొసైటీ రాంగ్ అబ్జర్వేషన్ ఉందన్న
ప్రూఫ్ నీకు జరగాలి. అది ఎవరు చేస్తారు తెలుసా? పరిశుద్ధాత్ముడు చేస్తాడు. నీకు తప్పుడు లోకమని నువ్వు ఎప్పుడు ఒప్పుకుంటావు తెలుసా? నీ చిత్తవృత్తి చావాలి, లోకం నిజంగానే చెడ్డకుందని చావాలి. ఎప్పుడైతే ఇది జరుగుద్దో అప్పుడు నువ్వు వేరుగుంటావు. అలా వేరుపాటు చేసేది ఒకరు పరిశుద్ధాత్మ ఒప్పింపజేస్తాడు. అందుకే ఆయన పరిశుద్ధాత్మ గురించి బైబిల్లో రాసింది తెలుసా? వాదిస్తాడట. నా ఆత్మ ఎల్లప్పుడు నరులతో వాదించదన్నాడా అంటే వచ్చి ఏం చేస్తాడు ఆయన? వాదిస్తాడు. అరే నువ్వు మంచిది అనుకుంటున్నావు కానీ ఇది తప్పురా 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 అని వాదిస్తూనే ఉంటాడు. 70 సార్లు చెప్తాడండి. మనకి ఒప్పుకునే వరకు చెప్తాడండి. కానీ మనకి ఎక్కడో రాజీ, పర్లేదులే, ఓ ఫీలింగ్ ఉంటుంది చూసారా, పర్లేదులే, దేవుడు ఏమనుకోడులే, పర్లేదులే. నీ చిత్తవృత్తి ప్రకారమే నువ్వు దేవుని చిత్తం అనుకుంటున్నావే తప్ప దేవుని చిత్తం ఏంటో ఎప్పుడో నువ్వు గాలికి వదిలేసావు. నీ మైండ్ ఇంకా ఎక్కడ పనిచేస్తుంది తెలుసా? లోక సంబంధంగానే పనిచేస్తుంది. ఇంకా కిందికి ఏమంటున్నాడు? ఇలాంటి వచనాలు ఎన్ని ఉన్నాయి చూడండి. ఇది క్రొత్త నిబంధనలోనే కదండి, త్వరగా నేను కూడా వచనాలు తెస్తాను. ఇది క్రొత్త నిబంధనలో కదండి, పాత నిబంధన దగ్గర నుంచి ఆయన ప్రత్యేకత కోరుకున్నాడు. చీకటికి వెలుగుకి పొంతన కుదరదన్న ఈ దేవుడే లోకస్తులకి విశ్వాసకి పొంతన చెప్పండి కుదరదు అన్నాడు. గుర్రానికి గాడిదకి జంట కుదరదన్న ఈ దేవుడే విశ్వాసికి అవిశ్వాసికి పొంతన వద్దన్నాడు. మీరు ఎక్కడ చూడండి, కానాను తెగలతో కలవద్దన్నాడు, ఐగుప్తిలో కలవద్దన్నాడు, బబులోన్లో కలవద్దన్నాడు. మీరు ఎక్కడ చూడండి కలవద్దు. ఏ ప్రభు అంటే షరతు ఒకటారు, అబ్బాయి నువ్వు అలా గాని కలిస్తే నేను ఉండను. నేను నీతో ఉండాలి అంటే నా ప్రేమకు షరతులు ఉన్నాయి. షరతులు లేని ప్రేమ అంటారు కాదు, షరతులు ఉన్నాయి, కండిషన్స్ ఉన్నాయి. నేను చెప్పిన కమాండ్స్ నువ్వు పాటిస్తేనే నేను ఉంటాను. నేను నీతో ఉంటే నీకు పట్టిందల్లా బంగారం అవుద్ది. నేను నీతో లేకపోతే నువ్వు పట్టిందల్లా నీకు వ్యతిరేకంగా ఎదురు నిలబడి నష్టాల్లో కూరుకుపోతావు అనుకున్నావు. అందుకే పాత నిబంధన చదువుతున్నప్పుడు నా ఆజ్ఞలు పాటించండి, గుడారంలోకి తెగులు కూడా రాదన్నాడు. నా ఆజ్ఞలు పాటించండి, మీ పంట అభివృద్ధి బాగుంటుంది అన్నాడు. నా ఆజ్ఞలు పాటించండి, రోగాలు రావన్నాడు. నా ఆజ్ఞలు పాటించండి, మీ ఆరోగ్య పరిస్థితులు, మీ భవిష్యత్తు ఎంత అద్భుతంగా మారుస్తా అన్నాడు. అంటే మీకు ఎక్కడ మీరు చూడండి కండిషన్స్. నా ధర్మశాస్త్రం పాటిస్తే మీ పంటలు బాగుంటాయి అన్నాడు. నా ధర్మశాస్త్రం బాగుంటే మీ సంతానం బాగుంటుంది అన్నాడు. నా ధర్మశాస్త్రం పాటిస్తే మీ చిత్తవృత్తి కాకుండా నా చిత్తాన్ని జరిగిస్తే, నా ఆజ్ఞలు పాటిస్తే ఏ తెగులు మీ గుడారానికి రాకుండా. కాబట్టి ఈయన ప్రేమించాలంటే ఖచ్చితంగా షరతులు ఉన్నాయా లేదా? ఏం చేసినా ప్రేమించేస్తాడు అనుకోకండి, కుదరదు. దేవుడి దగ్గర ఏం చేసి నేను ఏదో ఇచ్చేస్తే అయిపోద్ది అనుకోండి, కుదరదు. మైండ్ మారాలి, దూరం జరగాలి, ప్రత్యేకంగా జీవించాలి. లోకం అనుకోవాలి, ఇడేట ఎంత తేడాగా ఉన్నాడో మనకు వ్యతిరేకంగా అనుకోవాలి. అలా అనుకుంటే కానీ దేవుడు నీతో ఉండడు. లోకం నిన్ను అలా అనుకుంటుందా? చర్చికి వెళ్తాడు కానీ పాపం ఎవరికి ఇబ్బందికరంగా ఉండండి, మనతోనే కలిసి ఉంటాడంటే నేను అంటున్నాను, దేవుడి పక్షాన్ని నిలబడి నువ్వు ఇంకా మారలేదు. నువ్వు సరిగ్గా మారితే నీ చుట్టూ ఉన్న ఎంప్లాయీస్కి నువ్వు నచ్చవు. నువ్వు సరిగ్గా దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే నీ చుట్టూ ఉన్న సొసైటీకి నచ్చవు. నువ్వు సరిగ్గా మారితే నీ చుట్టుపక్కల ఇంటోళ్ళకి నచ్చవు. అక్కడ వరకు ఎందుకు, నువ్వు బాగా మారిపోతే నీ ఇంటికే నచ్చవు. నువ్వు అత్త కోడలకు నచ్చదు, కోడలు అత్తకు నచ్చదు, ఒకరికొకరు నచ్చరు, కొడుకులకి తండ్రులకి పడవు, ఒకరికొకరు నచ్చరు. ఎందుకు చెప్పినా నువ్వు మారావు, నీ చిత్త ప్రకారం ఆలోచించలేదు. నువ్వు భక్తితో మాట్లాడుతున్న మాట వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా? అది రకమైన విచిత్రంగా వెర్రిగా అనిపిస్తుంటుంది. అందుకే చూడండి, సంఘంలో గొడవలు అవుతాయి. సంఘంలో ఎందుకు గొడవలు అవుతాయి చెప్పినా? ఒకడేమో భక్తిగా మాట్లాడతాడు, చెప్పండి, ఇప్పుడు కొంచెం భక్తిగా మాట్లాడతాడు, ఈడికాడికి మైండ్ సెట్ అవ్వదు. ఎప్పుడైతే మైండ్ సెట్ అవ్వలేదో గొడవలు అయిపోతాయి. అక్కడే తేడా వస్తుంది. అందుకే వేరుగా ఉండాలి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం చూడండి, 20వ వచనం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 20వ వచనం. బబులోను నుండి బయలువెళ్ళి. బబులోన్ అంటే ఏంటండి? బబులోను సామ్రాజ్యం అంటే మీరు ఆదికాండం నుంచి చదవండి. మొట్టమొదటిసారి సిటీ ఫామ్ చేసింది ఎవరండి? వాళ్ళే. కొత్త కల్చర్ తీసుకొచ్చింది ఎవరండి? వాళ్ళే. అధికారాలని చట్టాన్ని తీసుకొచ్చింది ఎవరండి? వాళ్ళే. బబులోన్ అంటే ఏంటి తెలుసా? లోకము. నువ్వు లోకానికి వేరే. ఎవరిని? ఇశ్రాయేలుని అంటున్నాడు. అంటే ఈ దేవుడికి మైండ్ ఎప్పుడు మీరు గమనించండి, ఆయన ఇష్టపడే ప్రజలను ఎప్పుడు లోకానికి చెప్పండి వేరుగా ఉండమంటాడు. బబులోనికి వేరుగా ఉండంటే ఇదిగో ఈ సిటీ లైఫ్ అంటే ప్రజలకు ఇష్టం. నీకు చెప్తున్నాను, సిటీ లైఫ్లో చాలా చెత్త కలుసులు ఉంటుంది. అవన్నీ నువ్వు ఫాలో అయ్యేవంటే దేవుడు అన్నాడు, నీతో ఉండనుగాక ఉండను. నువ్వు క్రిస్టియన్స్, ఈ మాట అంటున్నాను ఏమనుకోకండి.
మనం క్రిస్టియన్స్. నువ్వు సిటీలో ఉన్నా పల్లెటూరులో ఉన్నా మన విధానాలకు ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, అది మెయింటైన్ చేయాలి. నేను సిటీలో నివసిస్తున్నానని చెప్పి మోకాళ్ళ దాకా బట్టలు వేసి తిరిగింది అనుకోండి మా ఆవిడ, సిటీలో ఇది కామనండి అని తిరుగుతుంది అనుకోండి, నేను అడుగుతున్నాను, దేవుడు అంటాడు ఏం ఫాలో అవుతున్నారా మీరు అని అడుగుతాడు ఖచ్చితంగా. సిటీలో ఎలా ఉంటారండి, జబ్బల పనులు వేసి తిరుగుతారండి బైక్ మీద, అదే నేను జబ్బల పనులు వేసుకుని ఇలా తిరుగుతున్నాను అనుకోండి, దేవుడు అడుగుతాడు నువ్వు సిటీని ఫాలో అవుతున్నావా, సీరియస్గా నన్ను ఫాలో అవుతున్నావా అని అడుగుతాడు ఆయన. ఇవి కూడా అడుగుతాడంటే అడుగుతాడు ఆయన, ఖచ్చితంగా అడుగుతాంటే ఇవన్నీ అడుగుతాడు ఆయన. నువ్వు ఏం తింటున్నావో, ఎలా మాట్లాడుతున్నావో, ఏం చేస్తున్నావో, ఎక్కడ నివాసం చేస్తున్నావో, నీ థాట్స్ ఏంటో, నీ మైండ్ ఏం కోరుకుంటుందో, ఆ సిటీ ఈదుల్లో తిరగాలని కోరుకుంటుందా, నీకు ఏం కోరుకుంటుంది, అసలు నీ మైండ్ సెట్ ఏంటి, ఆ పార్కుల్లో కూర్చోాలనిపిస్తుందా, ఆ చెరువుల చుట్టూ తిరగాలనిపిస్తుందా, నీ మైండ్ ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ అడుగుతాడు ఆయన. బబులోనికి వేరుగా ఉండడం అంటే దాని అర్థం ఏంటి చెప్పిన, ఆ సిటీ లైఫ్కి వేరుగా ఉండమని అంటే ఆ కల్చర్, ఆ పనికి మాలి కల్చర్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నా కానీ దాంతో నువ్వు కలవద్దు. నువ్వు కలిస్తే నేను నీతో కలవలేను, నేను నీతో ఉండలేను, నువ్వు అనుకున్నవని నేను జరిగించలేను, నీ ప్రార్థనలకు నేను జవాబు ఇవ్వలేను. నా ప్రేమ షరతులతో కూడిన ప్రేమ, ఇది షరతులు లేని ప్రేమ కాదు, ఇది ఆజ్ఞలు. వీటిని ఫాలో అయితేనే నేను ఖచ్చితంగా నిన్ను నేను ప్రేమించగలను. ఇంకేమంటున్నాడు చూడండి, ఇర్మియా గ్రంథం 58వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 58వ అధ్యాయం 8వ వచనం, ఇర్మియా గ్రంథం 58వ అధ్యాయం 8వ వచనం, క్షమించండి 51వ అధ్యాయం 6వ వచనం, 51వ అధ్యాయం 6వ వచనం చదవండి. బబులోన్ నుండి పారిపోండి. బబులోనికి, మీరు బబులోన్ కూడా ఉంటే మైండ్, లోకం నుండి పారిపోండి, వాటి విధి విధానాల నుంచి పారిపోండి. 9వ వచనం చూడండి, 9వ వచనం, మనం బబులోనికి అది స్వస్థత నందలేదు కానీ విడిచిపెట్టుడి, మనం ఆ దేశములకు వెళ్ళుదము రండి. ఏం చెప్తున్నారండి, బబులోనికి స్వస్థత లేదు, బబులోని పరిస్థితి బాగాలేదు, దానికి వేరుగా ఉండండి, దానికి దూరంగా ఉండండి. 45వ వచనం కూడా చూడండి, 45వ వచనం, 45వ వచనం, మీరు దానిలో నుంచి బయటికి వెళ్ళిపోండి, యెహోవా కోపాగ్ని నుండి తప్పించుకోండి. మీరు ఎక్కడ చూడండి, ఈ దేవుడికి ఈ నేచర్ ఉందని మీకు అర్థమవుతుందా లేదా? సొదొమ గొమొర్రాలో వాళ్ళని బయటకు వచ్చేయమన్నాడా లేదా? ఐగుప్తిలో వాళ్ళు ఉన్నప్పుడు బయటకు వచ్చేయమన్నాడా లేదా? బబులోన్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి బయటకు వచ్చేయమంటున్నా లేదు. మీరు ఎక్కడ చూడండి, కానాను బాగపోతే కానాను తెగలకు దూరంగా జరిగిపోండి. మీరు ఎక్కడ చూడండి, ఆయన కోరుకునేది సెపరేట్ ఇమేజ్ కోరుకుంటాడు. అది లేనంత కాలము నువ్వు దేవునికి ఎంత ఉపవాసం చేసినా చెప్పండి నీ దగ్గరికి రాడు. నువ్వు లోకం మాట్లాడుతున్నట్టే నీవు మాట్లాడి, లోకం ప్రవర్తిస్తున్నట్టే నువ్వు ప్రవర్తించి, లోకం చేస్తున్నట్టే నువ్వు చేసి, లోక విధానంలోనే నువ్వు ఆలోచిస్తే దేవుడు అంటాడు నీతో నేను ఉండడానికి నేను ఇష్టపడిన, ఎందుకంటే మీరు ఇంకా లోకస్తులుగానే ఉన్నారు, మీరు నాకు సమీపస్తులు కారు. ఇది కేవలం పాత నిబంధనలో ఉందనుకోకండి, ప్రకటన గ్రంథంలో కూడా ఉంది. చూస్తారు ఒకసారి, చూడండి ఒకసారి, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం. ఇంకొక స్వరము, ఏంటంటే దాన్ని విడిచిరండి. సందర్భం ఏంటో చెప్పిన, ప్రకటన గ్రంథం మళ్ళీ బబులోనికి దూరంగా జరగండి, బబులోనికి దూరంగా జరగండి అంటే మీరు ఎప్పుడు బైబిల్ ఎలా పోల్సింది తెలుసా? లోకము. ఐగుప్తిని దేంతో పోల్సింది తెలుసా? లోకము. కానాన్ని దేంతో పోల్సింది తెలుసా? లోకము. ఈ సొసైటీకి మీరు దూరంగా ఉండాలి. లేదండి ఇలా ఉండలేకపోతే లోకంలో బతకలేమండి అంటే దేవుడు అంటాడు నువ్వు అలా బతికితే నీ దగ్గర నేను ఉండలేను అంటాడు ఆయన. ఒక సామెతలు చెప్తారు కదండి, లోకంలో కొన్ని అలా చూసి చూడనట్టు వెళ్ళకపోతే పని అవదండి అంటే దేవుడు అంటాడు నా దగ్గర పని అవదరు అబ్బాయి వెళ్ళిపో అంటాడు ఆయన.
లోకంలో ఇలానే ఉండాలండి, మరీ అంత అలా ఉంటే బతకడం కష్టమండి అంటే దేవుడు అంటాడు మరీ అంత అలా లోకానికి నువ్వు నచ్చవు. ఎందుకంటే లోకానికి యేసుక్రీస్తు వారు నచ్చలేదు కనుక సిలువేసింది. నువ్వు కూడా నచ్చవు. నువ్వు నచ్చుతున్నావంటే సంథింగ్ రాంగ్. నువ్వు కలిసిపోయి బతుకుతున్నావు. నీకు వాళ్ళు నచ్చుతున్నారు, వాళ్ళు నీకు నచ్చుతున్నారంటే నువ్వు కలిసిపోతున్నావు. నీకు అంత ధైర్యంగా నీకు కొన్ని కార్యక్రమాలకు ఎలా వెళ్ళాలనిపిస్తుంది? నీ మైండ్ నీకు ఏం చెబుతుంది? కొంతమంది బైబిల్ లేని క్రిస్టియన్స్ ఉంటారు, సినిమా థియేటర్లో కూర్చుంటున్నారు వాళ్ళు సెల్ఫీలు తీసుకుని. అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళు ఏమంటారు చెప్పినా అది మంచి సినిమా అంటది. నా మధ్య చూసాను నేను, ఫేస్బుక్లో పెట్టారు, అప్పుడు మనకు వారు జరుగుతున్నప్పుడు మనం చూడొచ్చని వాళ్ళు చూడొచ్చని మోటివేషన్లో ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ షోకి వెళ్ళిపోయి పిక్ తీసి వాళ్ళు ఫేస్బుక్లో పెట్టారు. ఎంత ధైర్యం అండి! ఆయన అడుగడుగునే చెప్పాడు, వాళ్ళు కూర్చున్న దగ్గర కూర్చోవద్దు, వాళ్ళు మాట్లాడే దగ్గర మాట్లాడొద్దు. ఇవన్నీ ఎందుకు చెప్పాడు? వాళ్ళకలా థింక్ చేయొద్దు. ఇంత చెప్పాక మొండిగా మాట అంటారు, అంటే ఊరికి దూరంగా పోయి ఇల్లు కట్టుకోమంటారండి అని. ఊరికి దూరంగా పోయి ఇల్లు కట్టమని కాదు, లోకం మధ్య ఉంటాం కానీ లోకంతో కలవం. లోకస్తులతోనే ఉంటాం, వాళ్ళకలా ప్రవర్తించం. లోకస్తుల మధ్య జీవిస్తాం, వాళ్ళు మాట్లాడినట్టు మనం మాట్లాడడం. అదే లోకాన్ని ఒప్పింపజేయడం అంటే. లోకాన్ని ఒప్పింపజేయడం, పరిశుద్ధాత్ముడు వచ్చి లోకాన్ని ఒప్పింపజేయడం అంటే ఏంటో తెలుసా? వాళ్ళు మాట్లాడే మాటలు, కొన్ని మాటలు వాళ్ళకి తప్పు అనిపించు, కానీ మనకు స్ట్రైక్ అవుతుంటుంది. అదిరా ఎలా మాట్లాడుతున్నాడంటరా అనిపిస్తుంది మనకు స్ట్రైక్ అవుతుంటుంది. ఈ మాట మనం అనకూడదు, ఈ మాట వినకూడదు, ఇలా మనం ఆలోచించకూడదు. ఇవన్నీ ఒప్పుకుంటాం. అందుకే పరిశుద్ధాత్ముడు ఉన్నవాడు లోకంతో కలవలేడు. ఆయన లోకాన్ని ఏం చేస్తాడు తెలుసా? నీతిని గూర్చియు పాపమును గూర్చియు ఒప్పింపజేస్తాడు. లోకానికి నీతి అంటే ఏంటి చెప్పనా? నలుగురికి భోజనాలు నెట్టడం. దేవుడి నీతి ఏంటి చెప్పనా? నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నేను పాపాత్మను ఒప్పుకోవడమే. చెప్పండి, దేవుడి నీతి. లోకానికి పాపం అంటే ఏంటి తెలుసా? ఎదుటోడిది ఏది తీసుకోకుండా నీకు నువ్వు బతకడం లోకానికి చెప్పండి నీతి. లోక సంబంధమైన నీతి, లోక సంబంధమైన పాపానికి ఇచ్చే డెఫినేషన్. కానీ దేవుడు ఇస్తున్న డెఫినేషన్ ఏంటి చెప్పనా? నీ దృష్టికి నువ్వు మంచోడు అనుకోవడమే చెప్పండి పాపం. అదేంటి ప్రభు అంటే? అదే అంటున్నాడు, నీ మైండ్లో నుంచి ఆలోచించుకో, నా మైండ్లో నుంచి ఆలోచించు, నీ వృత్తిలోంచి ఆలోచించుకో, నా చిత్తం ఏదుందో తెలుసుకో, నా చిత్త ప్రకారం నా ఆజ్ఞలు పాటిస్తే నేను వచ్చి చెప్పండి వారితో నివాసం చేస్తాను. మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్, మీ మనీ, మీ పరిచర్య అన్నీ అదిరిపోవాలంటే సూత్రం ఒకటేనండి. మళ్ళీ చెప్తున్నాను, నీ ఫ్యామిలీ, నీ ఫ్రెండ్స్, నీ మనీ, నీ పరిచర్య ఏదైనా, లేదా నీ జీవితం ఏది చేస్తున్నా నీ బ్రతుకు అదిరిపోవాలంటే సూత్రం ఒకటే, సెపరేట్గా బతకాలి. ఎప్పుడైతే ప్రత్యేకంగా బతుకుతావో నీ ఫ్యామిలీని దేవుడు చాలా బ్లెస్ చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే ప్రత్యేకంగా బతుకుతావో నీ ఫ్రెండ్ సర్కిల్ని దేవుడు చాలా బాగు చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే ప్రత్యేకంగా బతుకుతావో నీ ధన సమృద్ధిలో నీకు కావాల్సిన సమృద్ధిని దయచేస్తాడు. నువ్వు ఎప్పుడైతే ప్రత్యేకంగా బతుకుతావో దేవుడు అన్నాడు, ఎల్లకాలం నీతో నేను ఉంటాను, నువ్వేమీ భయపడకు, నేను వచ్చి నీతో నివాసం చేస్తాను అంటున్నాడు. ఎంతకన్నా ధన్యకరం ఏముందండి? నేను వచ్చి నీతో నివాసం చేస్తానంటే ఎంతకన్నా ధన్యకరం ఏంటి? దేవుడు వచ్చి మనతో నివాసం చేయాలంటే నువ్వేమేమి ప్రవర్తిస్తున్నావు ఒకసారి చెక్ చేసుకో. కొన్నికి ఇలా బయటకు రోడ్డు మీదకి వెళ్ళిన వెంటనే నీకు ఏది తప్పులుగా అనిపించట్లేదంటే నువ్వు సంథింగ్ రాంగ్, నువ్వు కలిసిపోయి బతుకుతున్నావు. నువ్వు రోడ్డు మీదకి వెళ్ళి ఇంటికి వెళ్ళేసరికి నీకు 70 తప్పులు లోకంలో కనబడి వాటన్నిటినీ దాటుకుని నువ్వు ఇంటికి వెళుతున్నావు అంటే నువ్వు గమనించు, దేవుడితో నువ్వు ఉండాలనుకుంటున్నావు, నీతో దేవుడు ఉండాలనుకుంటున్నాడు. కొరకే దేవుడు రాడంటే ఫోటో పెట్టేస్తే ఇంటికి రాడు దేవుడు. దేవుడు ఫోటోలు పెడతారు కదా, దేవుడు ఫోటోలు పెట్టేస్తే వచ్చాడు. ఈ గృహానికి అధిపతి క్రీస్తే అని రాస్తే వచ్చాడు. ఈరోజు నేను ప్రేయర్కి వెళ్ళి వచ్చాను, వచ్చేయి అంటే వచ్చాడు. దేవుడు ఎలా వస్తాడు తెలుసా? నా ఆజ్ఞను ఎవడైతే పాటిస్తాడో వాని వద్దకు వచ్చి నేను, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వచ్చి మీ యందు నివాసం చేస్తాం. త్రిత్వం వచ్చి మనలో నివాసం చేస్తే మన ఫ్యామిలీ ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. మన ఫ్రెండ్ సర్కిల్ ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. నీ వ్యాపారం ఎంత బాగుంటుందో ఆలోచించు, నీ ఉద్యోగం ఎంత బాగుంటుందో ఆలోచించు. ఎవ్రీడే దేవుడు నీతో ఉంటే నువ్వు వెళుతున్నప్పుడు ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించు. ప్రమాదాలు ఎదురొస్తున్నాయి, ఇబ్బందులు ఎదురొస్తున్నాయి అంటే గుర్తుపెట్టుకో, నువ్వు సంథింగ్ ఎక్కడో లోకంతో కలుస్తున్నావు. నువ్వు కలుస్తున్నావంటే నీకు లోకం తప్పు అనిపించట్లేదు. నీకు లోకం తప్పు అనిపించట్లేదంటే
పరిశుద్ధాత్మ నీ దగ్గరికి వచ్చి చెప్పండి ఒప్పింపజేయట్లేదు. ఆయన ఒప్పింపజేయట్లేదంటే ఆయన వచ్చేలాగా నువ్వు సిద్ధంగా లేవు. పరిశుద్ధాత్ముడు అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే కేవలం స్వస్థతలు అనుకుంటున్నారు. పరిశుద్ధాత్ముడు అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే పిల్లలు లేని వారికి పిల్లల్ని ఇవ్వడం అనుకుంటున్నారు. పరిశుద్ధాత్ముడు అంటే ఏంటి చెప్పినా, ఆయన నీలోకి వచ్చిన తర్వాత నువ్వు చదువుకునే పిల్లగాడవైతే నీ కాలేజీలో కలవలేవు. నువ్వు ఎక్కడున్నా ఒక విచిత్రంగా ఉంటావు. ఈ డేటర్ ఎలా ఉన్నాడు అనిపిస్తుంది. ఆ విచిత్రమైన జీవితం లోకానికి వేరుగా జీవిస్తావు. ఆ వేరుగా జీవించే వాళ్ళతోనే దేవుడు అన్నాడు, నేను మీతో చెప్పండి నివాసం చేస్తానన్నాడు. ఈ సత్యముని ఇష్టపడాలి. ఈ సత్యం ఏదైతే వినబడుతుందో దీన్ని ఇష్టపడాలి. దీన్ని ఎవరైతే ఇష్టపడి దీన్ని ధ్యానించి ఒప్పుకుంటారో 25 ఏళ్ళు, బాగా వినండి, కుర్రగాడు సెటిల్ అవ్వాలంటే 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు చదివితే కానీ సెటిల్ అవ్వట్లేదండి లోకంలో. 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు చదివితే కానీ లోకంలో సెటిల్ అవ్వట్లేదు. మరి నువ్వు దేవుళ్ళో సెటిల్ అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు చదవాలి? ఈ బైబిల్ ఇంగ్లింగ్ మనం 1 గంట చదివితే సెటిల్ అయిపోతావా? ఒక పూట తినంగా బైబిల్ చదవం మనం. ఒక పూట తినంగా ఒక ప్రసంగం పూర్తిగా వినం మనం. ఒక పూట పూర్తిగా దేవుళ్ళ గడపం, 1 గంట దేవుళ్ళ గడపం మనం. కానీ దేవుళ్ళో సెటిల్ అయిపోవాలి, దేవుడు వచ్చి మనలో సెటిల్ అయిపోవాలంటే దేవుడు అంటాడు నువ్వెవరో నాకు తెలియదు. ఒక లోకంలో సెటిల్ అవ్వాలంటే ఒక 25 సంవత్సరాలు కష్టపడితే కానీ ఒక కుర్రోడు లైఫ్లో సక్సెస్ అవ్వకపోతే, నువ్వు దేవుళ్ళే ఎదగాలి అంటే ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేయి. మాటలు మార్చాలి, చేతలు మార్చాలి, ప్రతి విషయంలో మార్చాలి, ప్రతి విషయంలో వేరుగా ఉండాలి, నీ థాట్స్ అన్నీ వేరుగా ఉండాలి, ప్రతిదీ ఆయన ఆజ్ఞ నెరవేర్చేలా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు అలా నెరవేరుస్తావో దేవుడు ఖచ్చితంగా వచ్చి నీతో చెప్పండి నివాసం చేస్తాడు. ఇది ఎవరు ఒప్పింపజేస్తారో తెలుసా? పరిశుద్ధాత్ముడు. అదే 16:8 ఒకసారి చదవండి. 16:8 16:8 యోహాను సువార్త 16:8 ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి, లోకమునంటే లోకం చెడ్డదని మనల్ని ఒప్పుకొని చేయను. అక్కడ టెర్మినాలజీ ఎలానే ఉంది, మూలంలో ఎలానే ఉంది. లోకం చెడ్డదని లోకాన్ని ఒప్పింపజేయడం కాదు, ఎందుకంటే అది చెడ్డది, అది ఆల్రెడీ దానికి ఎక్కదు. లోకాన్ని ఒప్పింపజేయడం కాదు, లోకం చెడ్డదని చెప్పండి మనల్ని ఒప్పింపజేస్తాడు. లోకానికి నీతి అంటే ఏంటి తెలియదు, లోకానికి పాపం అంటే ఏంటి తెలియదు, లోకానికి తీర్పు అంటే ఏంటి తెలియదు. కానీ నీకు తెలియాలన్నీ. లోకానికి పాపం అంటే ఏంటి తెలుసా? దొంగతనాలు చేయడమే పాపం వాళ్ళకి. కానీ లోకానికి కొన్ని నీతులు ఉంటాయి, అవి వాళ్ళకి పాపంగా అనిపించు, కానీ ఆ నీతి కూడా దేవుని దృష్టికి వచ్చేసరికి ఏమవుతుందో తెలుసా? పాపంగా మారిపోతుంది. అదంతా నీకు అర్థం కావాలంటే పరిశుద్ధాత్ముడు ఉంటేనే నువ్వు చూడగలవు. ఆ స్కేల్ నీకు ఎప్పుడు అర్థం అవుతుందంటే పరిశుద్ధాత్ముడు ఉంటేనే. కొన్ని చూడండి లోకంలో అదే లేదంటే కారణం ఒకటే, ఆయన ఆజ్ఞను మనం పాటించలేదు. ఆయన ఆజ్ఞ ఏంటి? 66 పుస్తకాలకు ఉంది. ఈ 66 పుస్తకాలు నువ్వేమి నేర్చుకుంటున్నావు? నేర్చుకోవడానికి ఆసక్తి ఏమైనా ఉందా? బ్రదరు ఈ డౌట్ ఏంటి, అన్న ఈ డౌట్ ఏంటి, తమ్ముడు ఈ డౌట్ ఏంటి, ఈ రిఫరెన్స్ అర్థం ఏంటి, ఇది నాకు అర్థం కావట్లేదు, దీని సంగతి ఏంటని ఎప్పుడైనా గూగుల్ని ఎదుకావా? ఒక నెగటివ్ తీసుకుని చూసావా? ఒక వ్యాఖ్యానం చూసుకుని చూసావా? దీని సంగతి ఏంటని ఎప్పుడైనా స్పీకర్ని అడిగావా? ఏ ఆజ్ఞ నేర్చుకోవడానికి మనం ముందుకు రాం. అసలు బైబిల్ రెఫరెన్స్ ఏంటన్నా, ఈ పుస్తకం యొక్క నేపథ్యం ఏంటి, దీని సంగతి నాకు అర్థం కావట్లేదు, ఈ ప్రకటన గ్రంథం నేపథ్యం ఏంటని ఎప్పుడన్నా అడుగుతావా? ఈయన ఆజ్ఞలు తెలుసుకోవాలి, పాటించాలని ఆసక్తి లేని నీతో దేవుడు ఉండాలని కోరుకోడు. నువ్వు చేస్తున్న మూర్ఖత్వం గుర్తుపెట్టుకో. ఆజ్ఞను పాటించాలి, ఆజ్ఞ ఏంటో తెలుసుకోవాలి, ఆ ఆజ్ఞని ఏంటో తెలుసుకుని నువ్వు పాటిస్తే, ఈ వాక్యం ఏంటో నువ్వు పాటిస్తే, ఆయన వచ్చి నీతో నాతో ఏం చేస్తాడు తెలుసా? నివాసం చేస్తాడు. ఆయన నివాసం చేస్తే మళ్ళీ చెప్తున్నాను, మన కుటుంబాలు పరిచర్య అన్నీ బాగుంటాయి. ఆటంకాలుగా అనిపిస్తాయి, కానీ ఆయన వస్తాడు, రెప్పపాటున మన పరిస్థితులన్నీ చెప్పండి మార్చేస్తాడు. దేవుడు మనతో ఉంటే ఇంక అంతకన్నా ధన్యత ఏముందండి? దేవుడు మనతో ఉంటే, దేవుడితో మనకి ఎంత క్లోజ్ సర్కిల్ ఏర్పడాలి చెప్పనా? ఎమ్మెల్యే ఇంటికి, ముఖ్యమంత్రి ఇంటికి మనం వెళ్ళాం అనుకోండి, ఎక్కడో ప్రాకారం ఉంటుంది, కాంపౌండ్ హాల్ ఉంటుందిగా, ఒక గేట్ తీస్తారు. లోపలికి వచ్చిన వెంటనే మనం ఆ పెరట్లో నిలబడి లేదా ఆ గార్డెన్లో నిలబడి నేను ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళాను గార్డెన్లో చెప్పుకుంటే గొప్ప కాదు, బాల్కనీలో నుండి మాట్లాడితే గొప్ప కాదు. నీకు ఎమ్మెల్యేతో ముఖ్యమంత్రితో క్లోజ్నెస్ ఉందన్నది గుర్తుని చెప్పిన, ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళి ఆయన మంచం మీద కూర్చొని ముఖాముఖిగా మాట్లాడితే నీకు ఎంత క్లోజ్నెస్ ఉందని ఎలాగైతే అర్థమవుద్దో, దేవుడితో మనకు అంత క్లోజ్నెస్ ఉండాలట. మనం ఎక్కడి వరకు చెప్పుకుంటాం చెప్పిన, ఆ బాల్కనీ దగ్గరికి వచ్చి, అంటే చర్చికి వచ్చి, మీకు అర్థమవుతుంది, చర్చికి వచ్చి నేను దేవుడి దగ్గరికి వెళ్ళాను, నువ్వు బాల్కనీలో ఉన్నావు, ఇంకా నువ్వు ఎక్కడి వరకు వెళ్ళాలంటే దేవుడి నివాస స్థలం, అంటే ఆయన నీతో కూర్చొని ఎంత దగ్గరికి వెళ్ళాలి నువ్వు.
చర్చలో కూర్చుని మన దేవుని దగ్గరకు వచ్చాం అనుకుంటాం. కాదు, ఇంకా ఆ గార్డెన్ దగ్గర ఉన్నావు నువ్వు. ఆయన దగ్గర రావాలి, నీతో కూర్చోవాలి, నీతో మాట్లాడాలి, నీ చాలా డిస్కషన్ చేయాలి, నేను గైడ్ చేస్తుండాలి. నా దేవుడు నన్ను ఎలా చెప్తున్నాడు, ఆ పని నేను చేయలేనని ఒప్పుకోవాలి. ఆయన చిత్తం ఇందాక ఐజాక్ గారు అన్నారుగా, పరలోకమందు జరుగుతున్న ఆయన చిత్తము భూలోకమందు నీ యందు జరిగితే లోకాన్ని ఒప్పుకుంటావు. ఎస్, ఈ లోకం చాలా ఫ్రాడ్గా ఉంది. ఎందుకంటే ఈ లోకం యొక్క దైవం నేను నమ్ముతున్న దేవుడు కాదు, ఈ లోకం యొక్క దైవం సాతానుగాడే అని ఒప్పుకుంటా. అందుకే లోకంతో నువ్వు కలవలో. ఎవరైతే ఇలా ఉంటారో పరిశుద్ధాత్మ మీలో పనిచేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.